మంచి నాయకుడిని ఎన్నుకొని గుడికి అలాగే కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని ఎన్నుకున్న కాలనీవాసులను నమ్మించి నట్టేట ముంచిన గౌరీశంకర్ కుటుంబ సభ్యులు అని అలాగే ఎండోమెంట్ అధికారి అయ్యుండి మహేందర్ రెడ్డి కూడా దేవాలయ భూమిని కాపాడాల్సింది పోయి దొంగలకే భూమిని ఖాళీ చేసే విషయంలో దొంగలకు సహకరిస్తున్న ఎండోమెంట్ అధికారి మహేందర్ రెడ్డి అనే స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1905లో ఏర్పాటు చేసిన సర్వే నెంబర్ 21/1, 21/2, 22/1లో గల మహంకాళి దేవాలయానికి దాత 1 ఎకరం 20 గుంటల భూమిని ముస్లిం వ్యక్తి దేవాలయం కోసం ఇనాం భూమిని దానం చేశాడు. దేవాలయ భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నాడు. గౌరీశంకర్ మాజీ కంటోన్మెంట్ మెంబర్. ఇలాంటి వ్యక్తిని మేము నమ్మి కంటోన్మెంట్ మెంబర్ గా ఎన్నుకుంటే మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచిన గనుడు గౌరీశంకర్ అతని కుటుంబం అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయ భూమిని కాపాడాలని స్థానికులు ఎండోమెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేయగా ఎవరు ఏమి పట్టినట్లుగా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ చేతులెత్తేస్తున్న అధికారులు ఇక ఎవరి ముడుపులు వారికి చెల్లిస్తున్నట్లు అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ల్యాండ్ కబ్జాలు ఎవరికన్నా కొత్తానా? పేపర్లు సృష్టించడం ఏమన్నా కొత్తానా? పేపర్లు సృష్టిస్తున్నారు అయితే మాత్రం అది నిజం అవుతుందా? మరి 100 సంవత్సరాల నుంచి ఎందుకండి ఖాళీగా ఉన్నది? అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులంతా ఇటువంటి వాటి ఉద్దేశించే వస్తున్నట్టుగా కొంతమంది మాత్రమే, అందరూ కాదండి. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. మాదే గల్లీ గల్లీ తెలుసు, ఇల్లు ఇల్లు తెలుసు, పేరు పేరు తెలుసు, ల్యాండ్ ఎక్కడుంది ఏముంది తెలుసు, ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయరో తెలుసు. కాబట్టి ఇట్లాంటి కబ్జాలు అదే ఎదురు తిరుగుతారు అనుకున్నప్పుడు ఎవరు చేస్తారండి? ఎవరు మాట్లాడారు? ప్రతి ఇల్లు నాదే, ప్రతి అన్ని మనుషులందరూ మా వాళ్ళే తెలుసు కాబట్టి మా కోట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి మేము ఏదన్నా చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎంత మంచి వాతావరణం ఇక్కడ. వాళ్ళది 10/10 రూమ్ లేదు ఇక్కడ. 120 సమాజం నుంచి 10/10 రూమ్ లేదు. ఇప్పుడు ఎవరిది ఓనర్ ఎవరి దగ్గర కొన్నా అంటారో వాళ్ళ పూర్వీకులతో ఒక ఇల్లు ఉండాలి కదా, 10/10 ఒక వాచ్మెన్ అని ఉండాలి కదా. లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసిన గుడికి 10/10 రూమ్ అయితే వేరే ఉన్నది, బతుకొచ్చిన లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ లేదు, ఒక్కోలేదు కూడా రూమ్ 10/10 రూమ్ కూడా లేదు. మా 4 ఫాదర్స్ అంతా ఇక్కడనే ఉన్నారు. గుడికి సేవ చేస్తే అప్పటి నుంచి మా 4 ఫాదర్స్ సేవ చేస్తుంటే మా పెద్ద మనుషులు అన్నది ఏమంటే 1904లో గుడి కట్టిర్రు. అప్పుడు ఈ గుడికి కోయమామ్ అని ముస్లిం ఆయన ఉండే, ఆయన గుడికి 1 ఎకరం 20 గుంటలు దానం చేసింది. ఎర్మకప్పు ఆమె గుడి కట్టింది. అప్పటి నుంచి ఓపెన్ ఉంది ల్యాండ్. వెనక బావి ఉన్నది. ఆ బావి నుంచి తెచ్చి అభిషేకం అమ్మవారికి చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఎన్క్రోజ్ అయింది. బావి బంద్ అయిపోయింది. వెనకనే ఉంది బావి. ఇప్పుడు సర్వే చేస్తే బావి వెళ్తుంది. ఎండోమెంట్ టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది. దీనికి పి మహేందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు. మేము 2 సార్లు నోటిఫికేషన్ వచ్చింది ట్రస్ట్ బోర్డు గురించి, కానీ ఇక్కడ లీగల్ ఇష్యూలలో ఆపేసారు. మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం ఎండోమెంట్కి లాస్ట్ ఇయర్. ఏమైనా రిజిస్ట్రేషన్ ఉంటే ఈ ల్యాండ్లో ఆపాలని. పక్కకేమో ఎన్క్రోచ్మెంట్ అవుతుంది. ఎవరు చేస్తున్నామో తెలియదు మాకు. ఎన్క్రోచ్మెంట్ అనేది అవుతుంది. అందుకే మేము ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే దాని గురించి పిలిచాము. ఏమంటే మీరు చూడండి, ఇది మాకు తెలిసిన మట్టుకు మాత్రం ఇది. ల్యాండ్ కబ్జాలు ఎవరికన్నా కొత్తానా? పేపర్లు సృష్టించడం ఏమన్నా కొత్తానా? పేపర్లు సృష్టిస్తున్నారు అయితే మాత్రం అది నిజం అవుతుందా? మరి 100 సంవత్సరాల నుంచి ఎందుకండి ఖాళీగా ఉన్నది? అంటే ఇప్పుడు మీరు రాజకీయ నాయకులంతా ఇటువంటి వాటి ఉద్దేశించే వస్తున్నట్టుగా కొంతమంది మాత్రమే, అందరూ కాదండి. 30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ. మాదే గల్లీ గల్లీ తెలుసు, ఇల్లు ఇల్లు తెలుసు, పేరు పేరు తెలుసు, ల్యాండ్ ఎక్కడుంది ఏముంది తెలుసు, ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయరో తెలుసు. కాబట్టి ఇట్లాంటి కబ్జాలు అదే ఎదురు తిరుగుతారు అనుకున్నప్పుడు ఎవరు చేస్తారండి? ఎవరు మాట్లాడారు? ప్రతి ఇల్లు నాదే, ప్రతి అన్ని మనుషులందరూ మా వాళ్ళే తెలుసు కాబట్టి మా కోట్లేసి గెలిపిస్తున్నారు కాబట్టి మేము ఏదన్నా చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఎంత మంచి వాతావరణం ఇక్కడ. వాళ్ళది 10/10 రూమ్ లేదు ఇక్కడ. 120 సమాజం నుంచి 10/10 రూమ్ లేదు. ఇప్పుడు ఎవరిది ఓనర్ ఎవరి దగ్గర కొన్నా అంటారో వాళ్ళ పూర్వీకులతో ఒక ఇల్లు ఉండాలి కదా, 10/10 ఒక వాచ్మెన్ అని ఉండాలి కదా. లేదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చేసిన గుడికి 10/10 రూమ్ అయితే వేరే ఉన్నది, బతుకొచ్చిన లేదు. కానీ వాళ్ళ ఫ్యామిలీ లేదు, ఒక్కోలేదు కూడా రూమ్ 10/10 రూమ్ కూడా లేదు. ఎవరి దగ్గరనో ఎట్లనో పేపర్లు రెడీ చేయించుకొని మాకు కావాలి ఈ జాగా అనడం ఎంతవరకు సమంజసం అనేది మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఏరియాలో ఒక లీడర్ ఉన్నాడు, ప్రజలు ఎన్నుకుంటున్నారంటే ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళు మనకు ఏదైనా అభివృద్ధిలో తోడ్పడతారని చెప్పి, మనకు చుట్టుపక్కల పరిసరాలు మంచిగా చేస్తారని చెప్పి ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నారు. అట్లాంటిది ఇక్కడ ఉన్న లాల్ బజార్ వార్డ్ 7 ప్రాంత ప్రజలందరూ 30 ఏళ్ల నుంచి, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకుంటున్నారంటే వాళ్ళని గట్టిగా నమ్మిండ్రు కాబట్టి ఎన్నుకున్నారు. కానీ నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అన్నట్టుగా ఈరోజు ఈ ప్రజలందరినీ మోసం చేసి అమ్మవారినే ఏకంగా
అమ్మవారినే మోసం చేసి ఈ జాగా మాకు కావాలి మాదే అని. ఇంతకుముందు కూడా ఒక హోటల్ పెట్టిండ్రు, మీరు అందరు చూసిండ్రు. మరి అది వచ్చి గుల్లగొట్టిండ్రు అప్పుడు. మరి అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండానా వాళ్ళకి? అప్పుడు ఎట్లా ఊకున్నారు? అప్పుడు అందరూ చూసినారు, 4-5 నెలలైన తర్వాత తీసేసినారు. అప్పుడు ప్రజలు అనుకున్నారు ఏందని, అమ్మవారు చూసుకుంటుందని చెప్పి. సరే అన్నట్టే అయిపోయింది. ఇప్పుడు మాత్రము ఈ కబ్జాని ఎంతవరకు ఈ లాల్ బజార్ ప్రజలు అంగీకరిస్తారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కబ్జా జరగొద్దు. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము వైభవంగా ఇక్కడ మహంకాళి జాతర జరుపుకోవాలా. ఇట్లా ప్లేస్ కబ్జా అయితే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు, పార్కింగ్ అని చెప్పి అక్కడి నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఎండోమెంట్ అని చెప్తే 2 సార్లు కమిటీ వేయాలా. ఏకంగా అయితే నేనే ఒకసారి ట్రై చేసిన, ఇక్కడ కమిటీ వేయాలా, అప్పుడైతేనే కమిటీ మెంబర్స్ ఉంటేనే గుడి డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఉండి డబ్బులైనా ఏవైనా కానీ గుడి మాన్యంని కాపాడతారు, ట్రస్ట్ బోర్డు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే కానియలేదు. ఎప్పుడు చూస్తే ఒక స్టే తెచ్చి పెడతారు. అసలు మంగళమ్మ టెంపుల్ అనగానే అందరు భయపడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది? ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఇదేనా వాళ్ళకి కావాల్సింది? ఎప్పుడు ఎక్కడ భూములు జాగలు కబ్జాలు చేసుకొని వాటి వాళ్ళ లబ్ధి పొందడమేనా ఇక్కడ జరుగుతున్నది? అక్కడ చూస్తే కళ్ళు కాంపౌండ్ పెద్ద మోరీ మీద ఉన్నది, అయినా కానీ కళ్ళు కాంపౌండ్ జాగా కబ్జా ఎవరిది అంటే ఎవరో రెంట్ తింటున్నారు అంటున్నారు. ఇక్కడ లాల్ బజార్లో మాత్రము చాలా వరకు కబ్జాలు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తెస్తాము. కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నా ఏంటంటే, అందరూ బయటికి రావాలా. అందరూ బయటకు వచ్చి మన జాగాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఖచ్చితంగా నేనైతే దానికి ముందుండి పోరాడతాను. చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. నాకు అమ్మవారి శక్తిని ప్రసాదించాలా, ఈ జాగా ఖచ్చితంగా కబ్జా కాకుండా ఉండాలి. ఇంతకుముందు కూడా మొన్నటికి అంటే ఒక 6 నెలల క్రితము చిన్న కమలలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్కి కూడా కబ్జాకు వచ్చినారు కొంతమంది. వచ్చిండ్రు ఎట్లా అంటే 2 DCMలలో టీమ్స్ తీసుకొచ్చి మేము పెట్టేస్తాము, ఈ ల్యాండ్ మాది, మేము పేపర్లు ఉన్నాయి మా దగ్గర, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి వచ్చినారు. కానీ ప్రజలు ఏమనుకున్నారంటే, అరే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వాళ్ళదే కాబోలు అని లైట్ తీసుకుంటున్నారు. కానీ అక్కడ ఉన్న యువత మాత్రం ఏమనుకున్నారు, ఎవరో ఒకళ్ళు దీని గురించి కొట్లాడితే ఖచ్చితంగా ఈ జాగ అయితే గుడిది కాబట్టే మేము చూస్తున్నాం. మేము చిన్నప్పటి నుంచి గుడి తప్పకుండా మనదే ఇది ల్యాండ్ అని చెప్పి నా దగ్గరకు రావడం జరిగింది. నేను డిఓ ఆఫీస్ పోయినా, మండల ఆఫీస్ పోయినా, అన్ని ఏరియాలు కనుక్కుంటే లాస్ట్కి వస్తుంది గవర్నమెంట్ జాగా అని తేలింది. ఎట్లా వచ్చిన DCMలో అట్లా ఎలగొట్టినాం. అక్కడ ఇవాళ 2600 గజాల జాగా కబ్జా కాకుండా కాపాడినా నేను అక్కడ. అట్లా 2 జాగాలు ఉన్నాయి, 2 జాగాలు అక్కడ కాపాడినా. ఇక్కడ కూడా ఇప్పుడు లోతులకు వెళ్ళినాం అనుకో, అసలు ఏందనేది తెలుస్తుంది. ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది, ఎవరు ఇది మాన్యం, ఇది దేవుడికి గిఫ్ట్ ఇచ్చినారు అంటున్నారు. 100 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న జాగా ఇప్పుడు కబ్జా కావడానికి కారణం ఏంది? అసలు ఎందుకు అవుతుంది అట్లా? ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే మనకేం కొత్త కాదు. ఏవైనా కబ్జాలు అయినాయంటే రిజిస్ట్రేషన్లు మస్తు చేసుకుంటారు. కానీ అది సబబా, అది నిజమా? అది దయచేసి చెప్తున్నాను మీడియా ద్వారా, ఇది మా ఎమ్మెల్యే గారు కూడా కనుక్కోవాలా, దీని గురించి తీవ్రమైన చర్య తీసుకోవాలా. ఇంతకుముందుకు కూడా మేము ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పినాము, ఎప్పుడూ పట్టించుకోలేదు వార్డ్ 7 గురించి. ఈసారి మాత్రము ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడ నిలబడి ఈ జాగాను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఖచ్చితంగా రావాలా. రాకపోతే మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదన చేస్తాము. అందరం ఒకటై ఖచ్చితంగా ఈ జాగాను మాత్రం కాపాడుకుంటాం. దయచేసి మిత్రులందరికీ కూడా చెప్తున్నాము, మీరు మాకు సహకరించాలా. ఇది ఏందనేది అందరికీ మొత్తం ఇప్పుడు ఏదో మీరు వీడియో తీసుకున్నారా కాదు, మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేయాలి.